రోడ్లపై వైఎస్ జగన్ ధ్వజం. విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్న బాధితులకు ఎప్పటికే సాయం అందడం లేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా లేదా అని ధ్వజమెత్తారు. వరదల కన్నా చంద్రబాబు నిర్వాకాల వల్ల నెలకొన్న విషాదం, ఆయన అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉందన్నారు. 5 కోట్ల మంది జనాభా, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వం 5-6 లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ఉందని నిలదీశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ముంచుకొస్తున్న ముప్పు, 2 రోజులుగా ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్న వానలు, పలు ప్రాంతాల్లో 10 నుంచి 17 సెంటీమీటర్ల వర్షపాతం, ఉప్పొంగి ప్రవహిస్తున్న వంశధార, నాగావళి, బాహుదా విద్యా సంస్థలకు నేడు సెలవు. కంచరపాలెంలో కొండచేర్లు విరిగిపడి కార్లు, బైకులు ధ్వంసం, జ్ఞానాపురం వద్ద పొర్లుతున్న ఎర్రిగడ్డ, విశాఖ గాజువాక రాకపోకల బంద్, అల్లూరు జిల్లాలో మత్స్యగడ్డ ఉగ్రరూపం, 100 గ్రామాలకు రాకపోకలు నిలిపివేత, అరకులోయ, అనంతగిరి, పాడేరు, లంబసింగి ఘాట్ మార్గాల్లో విరిగిపడిన కొండచేర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రభుత్వానికి ముందే తెలుసు 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం అసాధ్యం, అందుకే ప్రజలకు మేము చెప్పలేదు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా సంచలన వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని ఇక్కడ